ప్రమాదం. మేము గత 1.5 నెలల క్రితం నేను 3 టౌన్కి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం, కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని తెలియజేస్తున్నాం. బోసుబొమ్మ సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు ఒక బైక్ను అడ్డం పెట్టారని ఆ బైక్ను తీయమని ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టరు అక్కడ ఉన్న 3 వ్యక్తులతో తీయమని అడుగుతారు. దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ బస్సు డ్రైవరు కండక్టర్ మీద దాడి చేస్తారు. దానికి ఆ డ్రైవరు కండక్టరు బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని వెళ్ళారు. దానికి కోపోద్రిక్తులైన వాళ్ళు ముగ్గురే ఇంకొక ఇద్దరితో కలిసి బోసుబొమ్మ వద్ద 5గురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో 3 కింద ఉండి 2 బ్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేస్తారు. దీన్ని హాస్పిటల్ ఇంటిమేషన్ డ్రైవర్ కండక్టర్ తీసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. 24 గంటల లోపే 5గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు. వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం. నెల్లూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నెల్లూరు పోలీస్ కోరుతున్నాము. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి. మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి. చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల, చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు. ఈరోజు చూస్తే అందరూ కూడా చిన్న వయసు పిల్లలు, కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల, ఒక స్టైల్గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ని చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు. కాబట్టి అలాంటి మంచిదానికి ఉపయోగించుకోవాలని, చెడుకు ఉపయోగించుకోకూడదు. Congratulations. I will applaud your work. Congratulations.